రామిరెడ్డి గారు మాట్లాడుతూ అంటే అశోక్ బాబు గారేమో అసలు ఎలా నిర్మాణం చేయాలి, తన బాధలేంటి, తన కష్టాలేంటి, ఎలా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాడు, పార్టీ ఏం చెప్తుంది, జగన్ గారు ఏం చెప్తున్నాడు, ఏమేం కావాలి, మీరేమేం చేయాలి, ఎవరి బాధ్యతలు ఏంటి అని చాలా కూలంకషంగా ఆయన మాట్లాడారు అశోక్ గారు. రామిరెడ్డి గారేమో భవిష్యత్తులో మీ అందరికీ సముచితమైన ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం ఇవాళ నుంచి మీరు కష్టపడటం కోసం బాధ్యతలకు చెప్తున్నాం, కష్టపడండి అని చెప్పి వారు చెప్పారు. ప్రసాద్ రాజు గారేమో కార్యకర్తలను చిన్న చూపు చూసాం, అందుకని నష్టపోయామని చెప్పి వారు చెప్పారు. మూడింటి మీద నాకు మీకు కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రామిరెడ్డి గారు మాట్లాడుతూ రేపు ప్రభుత్వంలో రాబోయేటువంటి ప్రభుత్వంలో అంటే మీ కష్టార్జితంతో వచ్చేటువంటి ప్రభుత్వంలో మీకు ఏదో ఒకటి పదవులు కావాలి, అవి కావాలి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకున్నాను. నేనేమంటానంటే అంటే మీరు రామిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ముఖాలన్నీ చూస్తున్నాను, వీళ్ళు ఏమనుకుంటున్నారా అని నేను చూస్తున్నాను. వీళ్ళ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బాబు రామిరెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మేము కష్టపడతాం, బాధ్యతలు తీసుకుంటాం, కానీ మా కష్టంతో వచ్చే రేపు ప్రభుత్వంలో మాకేమి నువ్వు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నాకేం లెక్కలేదు, కానీ ఇవాళ మమ్మల్ని కాల్చుకు తిన్నోడిని మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఎవడో రికమెండేషన్ తెచ్చుకుంటే వదిలిపెడితే మాత్రం ఊరుకోం, నిన్ను ఊరుకోం, జగన్ గారిని ఊరుకోం అని చెప్పి చూస్తున్నారు. మాకేం వాటాలొద్దు, గవర్నమెంట్లో మాకేం పదవులొద్దు, మమ్మల్ని ఎవడెవడైతే వేధించాడో కాల్చుకు తిన్నాడో ఆయన్ని మాత్రం అట్టుకట్టు పెట్టకుండా మాత్రం వదిలేది లేదని దానికి మీరు మాట ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ప్రసాద్ రాజు గారు కార్యకర్తలను చిన్న చూపు చూసాము అందుకని ఇబ్బంది పడ్డామని. నేనైతే దాన్ని ఏకీభవించట్లా. కార్యకర్తల్ని చిన్న చూపు అయితే చూశాడని జగన్ నేను అనుకోవట్లేదు. కార్యకర్తలను చిన్న చూపు చూసే కంటే కూడా చూశాడని అని మనం అనుకునే కంటే కూడా ప్రజల్ని పెద్ద చూపు చూశాడు. నమ్మటారే ఎవడైనా నువ్వైనా నేనే ప్రజల్ని నమ్మాలి. ఎవరిని నమ్ముతాం? మామయ్య నమ్ముతాం. రేపైనా ఆయనే నమ్మాలి. ఎవరు నమ్ముతావు? ఏమంటే అలాగ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డబ్బుతో మనుషుల్ని కొనలేవు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు ఇవాళ ఉన్న మీ ఎమ్మెల్యే గారికి బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు చిమ్మి గెలుస్తున్నాడు అనుకుంటున్నారు. వాళ్ళకు తెట్టేయటం నేర్చుకున్నాడు, గబాలని ఇటు నుంచి అటు దూకుతున్నాడు, ఇటు వాళ్ళు ఏ రీతి వెళ్తుంటే గబాలను దూకుతున్నాడు. 2019లో ఇటు దూకకుండా తెలుగుదేశంలోకి దూకుండాల్సింది. దూకుంటే డబ్బు పనిచేసినాయా, డబ్బు పెట్టి కొనేవాడా? మన అమ్మ కొనలేదేంటి? ఎవరు అమ్మ? ఎవరు? ఏ అమ్మా? అసలు మామూలుగా 70 ఏళ్ళు అయినా 80 ఏళ్ళు అయినా గుమ్మంలో ఇంటి ముందు నుంచుంటే ఏమ్మా బాగున్నావా అంటాడు. మరి 80 ఏళ్ళు మనకి 60 ఏళ్ళే కదా, అమ్మ ఏంటి అని ఉండదు. ఎవరికి కనపడి ఉండాలి అమ్మ అంటే పెద్దరికం తీసేసుకుంటాడు అనమాట. భుజం మీద సెకండ్, ఫస్ట్ అమ్మ తర్వాత భుజం మీద. ఫస్ట్ అమ్మ అంటాడు, ఏమ్మా అంటాడు. ఆడలేదు మోగలేదు, 70 ఏళ్ళ 100 ఏళ్ళు అయినా సరే ఏమ్మా అంటాడు. అతను డబ్బులు ఇటు కొనలేదా? నువ్వు వాడండి నేను ఇస్తా అంటే ఇదేంటి పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి, ఈ పక్కన క్వారీలు ఉంటాయి, క్రషర్లు ఉంటాయి. ఏ ఊరది? దొనపండుగ కాదు,
రోడ్డు పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఆ? పరిటాలు ఇవ్వతలండి. కరెక్ట్గా చెప్పాలంటే అంటే మీకు అసలు జరిగింది చెప్పేస్తా. ఇంటికి వెళ్ళి ఇదో ఇది వస్తాడు శుభ్రంగా ఎలక్షన్కి వాడమంటే నేను తర్వాత ఇచ్చేస్తాను ఎలక్షన్ అయ్యాక అన్నాడు. ఎలక్షన్ అయ్యాక వెళ్ళాడు. వెళ్ళి మాజీ మంత్రి గారు, మరి ఓడిపోయాడు కదా, మాజీ మంత్రి గారు మరి లెక్క ఎప్పుడు ఇస్తారండి, లెక్క ఏంటి అన్నాడు. మా ఇంటికి వచ్చి చెప్పావు కదా, వాడు నువ్వు ఎంత అయితే అంత నేను ఇస్తా అని చెప్పి, మరి ఎంత అయినా 9 అయింది అన్నాడు. 9 నేను ఇమ్మన్నా, ఎవడెమ్మన్నా నేను 9 అన్నాడు. గుంటుపల్లి చూసారా, మొత్తం జరిగింది చెప్తే గుంటుపల్లి. సార్ నాకు తెలియదు వాళ్ళు ఎవరు అంటే. అన్ని కోట్లు పెట్టి కొన్నా గెలిచాడా? గెలవలేదు కదా. అంటే డబ్బుతో మనుషుల్ని కొనలేమనటానికి మీకు ఇదన్నీ చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బున్నా, డబ్బు జిమ్మినా బజార్లో సామాన్ కొనుక్కోగలమేమో కానీ మనుషుల్ని మాత్రం కొనలేవనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఎందుకు ఓడిపోయామంటే ప్రజల్ని డీల్ చేయటంలో లోపం జరిగి ఉండొచ్చు. 2 అవతల వాడి విష ప్రచారం. అవతల వాడికి విష ప్రచారం మరి కొత్తగా వచ్చిందంటే అండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఆ 5, ఈ 5, ఈ ఛానల్, ఆ ఛానల్ ఇవన్నీ 19కి ముందే ఉన్నాయి కదా, మరి అప్పుడు గెలిచాం కదా అంటే, అప్పుడు ఈ కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. జగన్ మీద ఎంత మాట మాట్లాడితాక ఎవడన్నా వచ్చినా సరే ఒళ్ళు చించుకుని పనిచేశారు. మరి 24లో ఎందుకు పనిచేయలేదు? ఎందుకు పనిచేయలేదంటే 19 ఎలక్షన్లో విపరీతంగా పనిచేసిన తర్వాత ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా వాలంటీర్ల ద్వారా, లేదా ప్రభుత్వం యొక్క అధికారుల ద్వారా, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా సరాసరి ప్రజలకి చేరిపోవటం వల్ల సగంగా మానసికంగా కుంగిపోయారు. ఎట్లా కుంగిపోయారు? ఏ రాజకీయాల్లో ఏ జెండా మోసేవాడైనా, అది ఎర్ర జెండానా, పసుపు జెండానా, మన జెండానా, లేదా గ్లాసు జెండానా, ఈ పువ్వు జెండా, ఏ జెండా మోసినా 90 మంది పరపతి కోరుకుంటారు. బజార్లోకి ఇంట్లోంచి బయటకు వెళ్ళంగానే ఏనానా అంటారు, ఏ తమ్ముడు, నమస్తే తమ్ముడు అంటారు, లేదా ఏనానా అంటారు, అయ్యా బాగున్నావా అయ్యా, గౌరవం పలకరింపు. ఆ బజార్లో, ఆ గ్రామంలో ఎవరికన్నా కష్టం వస్తే మన ఇంటికి వచ్చి, ఆ కార్యకర్త ఇంటికి వచ్చి, అరే కొంచెం నాకు ఈ బాధ వచ్చిందిరా, ఎంఆర్ ఆఫీసులో పని వచ్చింది, ఎండి ఆఫీసులో పని వచ్చింది, లేకపోతే పలానా సర్టిఫికెట్ కావాలి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో మాట్లాడాలి, మరి నువ్వు చూడు, నువ్వే మాట్లాడతావా, ఎవరితో అన్నా మాట్లాడతావా, కొంచెం చేసి నాకు ఈ పని చేసిమని ఇంటికి వస్తారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చేవాడు లేకుండా పోయాడు, పని అడిగేవాడు లేకుండా పోయాడు. ఏదైతే పరపతి కోసం రాజకీయాల్లో తిరిగామో ఆ పరపతి మనకి కాకుండా వాలంటీర్కి వెళ్ళింది, మనకు రాలేదు అనేటటువంటి నిరాసక్తతో ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద, TV5 మీద, లేకపోతే ఇట్లాంటి తప్పుడు ప్రచారాల మీద తిరగబడి యుద్ధం చేయటం, దాంట్లో తుపాకులన్నీ పక్కన పడేశారు.